హాయ్. మెయిన్స్ ఎకానమీ ఏంటి? సో మెయిన్స్ ఎకానమీలో మనం ఇప్పటివరకు ఫిజికల్ పాలసీ గురించి డిస్కస్ చేసాం. ఫిజికల్ పాలసీ దీంట్లో అప్పులు ఆదాయం ఏ విధంగా ఉంటుంది కేంద్రాన్ని, దాని తర్వాత అప్పులు ఏ విధంగా ఉంటాయి, దాని తర్వాత ప్రభుత్వ వ్యయం ఏ విధంగా ఉంటుంది. సో వీటికి సంబంధించిన అన్ని అంశాలు కూడా డీటెయిల్గా డిస్కస్ చేసాం. దీంతో పాటు దీని రిలేటెడ్ కన్వెన్షనల్ పార్ట్తో పాటు కరెంట్ ఈవెంట్ రిలేటెడ్ కూడా డిస్కస్ చేయాలని మనం చెప్పుకున్నాం. కరెంట్ ఈవెంట్లో మనం అరవింద్ మోడీ కమిటీ ఒకటి రావాల్సింది ఉంది. అరవింద్ మోడీ కమిటీ వచ్చాక డిస్కస్ చేస్తామని చెప్పాం. అప్పులకి సంబంధించి పీడిఎంసి పబ్లిక్ డెప్ట్ మేనేజ్మెంట్ సెల్ అనేది ఏర్పడింది. సో దీని యొక్క అధికారాలు ఎందుకు ఏర్పడింది, పీడిఎంఏ డెవలప్మెంట్ అథారిటీ కానీ ఏజెన్సీ కానీ ప్రస్తుతం ఎందుకు ఏర్పాటు చేసుకోవాలో దాన్ని డిస్కస్ చేశాం. సో వేమన్నది ఇప్పుడు ప్రస్తుతం కరెంట్ అఫైర్స్లో చర్చ నడుస్తుంది కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాం. ఇప్పుడు ఈ టాపిక్స్ వరకు దాదాపు మనము 25 క్వశ్చన్స్ వరకు కూడా దగ్గరగా డిస్కస్ చేసాం. చాలామంది అభ్యర్థులు కూడా ఆన్సర్ రాశారు. ఒక లెవెల్కి అయితే దీన్ని తీసుకొని రాగలిగాం. మీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి అయితే బాగానే వచ్చింది. మీరు కూడా అర్థం చేసుకొని చక్కగానే ప్రజెంటేషన్ చేశారు. ఇంకా రావాలి మనకు. సో దాంట్లో మనం ఇంకా వర్క్ చేస్తాం. ఇప్పుడు ఫిజికల్ పాలసీని డిస్కస్ చేస్తున్నప్పుడు దీంతో పాటుగా కేంద్రానికి మరియు రాష్ట్రానికి, కేంద్రము మరియు రాష్ట్రానికి మధ్య ఉండే ఆర్థికపరమైన సంబంధాలని చర్చించాలి. అంతే కదా. బడ్జెట్లో కొన్ని రాష్ట్రాలకు కూడా మనము నిధులు కేటాయిస్తూ ఉంటాం. ఫైనాన్స్ కమిషన్ చెప్పిందనో లేకపోతే విచక్షణ అధికారాలను ఉపయోగించుకునో ఏదో పాయింట్ ఆఫ్ వ్యూలో రాష్ట్రానికి ఆర్థికపరమైన అంశాలు, ఇది మొత్తం కూడా కేంద్ర బడ్జెట్, కేంద్రానికి సంబంధించి చేస్తున్నది. సో కేంద్రము, ఇది రాష్ట్రము. ఇది బర్నింగ్ టాపిక్ అండ్ మోస్ట్ సివిల్ సర్వీస్కి ఒక ఫేవరెట్. ఒకటి అప్పుల మీద, రెండవది రాష్ట్రాలు ఎందుకు ఆర్థిక స్వాతంత్రాన్ని కోరుకుంటున్నాయి, ఎందుకు కేంద్రానికి మరియు రాష్ట్రానికి ఆర్థికపరమైన వివాదాలు ఏర్పడుతున్నాయి, సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, ఈ రాష్ట్రాలు కేంద్రము మీద ఆధారపడటానికి ముఖ్య కారణాలని విశ్లేషణ చేయండి, ఆర్థిక పరంగా విశ్లేషణ చేయండి, థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్, 14th ఫైనాన్స్ కమిషను ఏమేమి సూచనలు ఇచ్చింది కేంద్రం నుంచి రాష్ట్రానికి బదిలీ అయ్యే వనరుల మీద, అండ్ దాని మీద ఒక విమర్శనాత్మకమైన వ్యాసాన్ని రాయండి, విమర్శ చేయండి. 14th ఫైనాన్స్ కమిషన్ చాలా చక్కగా చెప్పేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పిన దానిని దృష్టిలో పెట్టుకుంటే రాష్ట్రాలు ఎందుకు ఇంకా బాధతో ఉన్నాయి అన్న కోణాన్ని మనం బయటికి తీసుకొని రావాలి, ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్, ఇప్పుడు కరెంట్ ఇష్యూ బాగా పబ్లిక్లో బాగా ఉన్నది. పబ్లిక్ డిస్కషన్స్కే వాళ్ళు ఓపెన్గానే ఇచ్చేశారు 15th ఫైనాన్స్ కమిషన్. సో 15th ఫైనాన్స్ కమిషన్ కొన్ని రూపురేఖల్ని మారుస్తుంది కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రావటంలో, ఎస్పెషల్లీ జనాభాని కేంద్రంగా చేసుకొని నిధులు అలాట్మెంట్ అనేది చేస్తుంది. దీనివల్ల పాజిటివ్ అవుట్కమ్స్ ఏంటి, దీని యొక్క కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా ఉంటాయి రాసేటప్పుడు నేషనల్ పర్స్పెక్టివ్లో రాయమని చెప్పాను. ఉత్తరప్రదేశ్, బీహార్ వాళ్ళు కూడా భారతదేశంలో జనాభానే అని దృష్టిలో పెట్టుకోగలిగితే దాన్ని పాజిటివ్ అవుట్కమ్లో రాస్తాం. అట్ ద సేమ్ టైం వీళ్ళని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే అది నెగిటివ్ అవుట్కమ్. అంతే, వీళ్ళని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే అది రాజకీయ కోణం అవుతుంది. కానీ కేంద్ర రాష్ట్రాల ఆర్థిక సమాఖ్య, ఫెడరల్ ఎకనామిక్ సిస్టమ్ లేదా ఫెడరల్ ఫైనాన్స్కి న్యాయం చేసినట్టు ఉండదు అని విమర్శతోటి మనం కొట్టాలి దాన్ని, ఆన్సర్ని. సో ఇదండి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ అంశాలన్నిటి కూడా రాస్తారు మీరు. సో ఈ టాపిక్లో మనము ఏమేమి అంశాలు చదువుకోవాలి, ఫస్ట్ అది మనం క్లారిటీగా తెలుసుకుందాం. కేంద్ర రాష్ట్ర, టాపిక్ పేరు సెంటర్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు ఏ విధంగా ఉంటాయి.
సో ఇందులో మనం ఏం డిస్కస్ చేయాలి అంటే, ఫస్ట్ క్వశ్చన్, రాష్ట్రాలు ఎందుకు ఆర్థిక స్వాతంత్రాన్ని కోరుకుంటున్నాయి? ఫస్ట్ క్వశ్చన్ అది అనాలిసిస్ చేయాలి. సెకండ్ క్వశ్చన్, కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు ఏ విధంగా బదిలీ అవుతాయి? ఇది సెకండ్ క్వశ్చన్ మనకు తెలవాలి. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు బదిలీ అవుతున్నప్పుడు దీని మీద చర్చని, విమర్శని పట్టుకొని వస్తాం. అంటే అన్ని కోణాల్లో సెంట్రల్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్లో తీసుకొని వస్తాం. తర్వాత 14th ఫైనాన్స్ కమిషన్ ఒక సూచనలని, పాజిటివ్ అండ్ ఇట్స్ కౌంటర్ వ్యూస్ని తీసుకొని వస్తాం. 5th పాయింట్, 15th ఫైనాన్స్ కమిషన్ జనాభాని కేంద్రీకృతంగా చేసుకొని నిధులు పంపిణీ చేస్తే ఎలాంటి విమర్శలకి లోన్ అవ్వాల్సి వస్తుంది, లేదా అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, మంచి ఏమిటి, చెడేమిటి అన్నది ఇది 5th టాపిక్. సో ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకోగలిగితే మనము ఈజీగా ఆన్సర్ రాయగలుగుతాం ఈ వీటిల్లో కరెంట్ రిలేటెడ్గా క్వశ్చన్. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్కువ కరెక్ట్ పాయింట్స్ని మనం క్యాచ్ చేసుకోవాలి, కరెంట్ ఈవెంట్స్ నుంచి కరెక్ట్ పాయింట్స్ని తీసుకొని రావాలి. అండ్ ప్రాంతీయతని కొంచెం అక్కడక్కడ జోడించాలి. ప్రాంతీయతని జోడించేటప్పుడు జాతీయ దృక్పథం, నేషనల్ పర్స్పెక్టివ్ అంటారు దాన్ని, జాతీయ దృక్పథానికి భిన్నంగా ఉండకూడదు. అట్లా ఉంటుందంటే మీరు రాజ్యాంగానికి వ్యతిరేక శక్తిగా పనిచేస్తున్నారని అర్థము. సో జాతీయ దృక్పథం, నేషనల్ పర్స్పెక్టివ్ని దృష్టిలో పెట్టుకొని ప్రాంతీయ సమస్యని హైలైట్ చేయటం రావాలి. అలా లేకపోతే ప్రాంతీయ తత్వం బలపడే అవకాశాలు ఉంటాయి. చాలా సందర్భాల్లో సివిల్ సర్వీస్ గ్రూప్స్లో క్వశ్చన్, సో డిస్కస్ ద మెయిన్ రీజన్స్ బిహైండ్ ది రీజనలిజం. ప్రాంతీయ తత్వం పెరిగిపోవటానికి గల కారణాలేంటి, దాని యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, వాట్ విల్ బి ద ఇంపాక్ట్, ఎట్లాగైనా రావచ్చు మనకు. నాది ఈ ప్రాంతము, నేను ఈ ప్రాంతానికి మాత్రమే కట్టుబడి ఉంటే రేపు ఈ ప్రాంతం అనేది ఒక ప్రత్యేకత సంతరించుకొని ఒక ప్రత్యేక దేశంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి, అవునా కదండి. సో దానిని ప్రాంతీయ తత్వము అంటారు. సో ప్రాంతీయ తత్వంలో ఆ నెగిటివ్ కోణం కనిపిస్తుంది. దాంట్లో మనం పాజిటివ్ కోణం తీసుకురావాలి అంటే, మిగిలిన ప్రాంతాలన్నీ చక్కగా అభివృద్ధి చెందుతూ నా ప్రాంతము మాత్రమే వెనుకబడి ఉండటానికి అది వివక్షతకి కూడుకున్నది మినహా, వివక్షతకి కూడుకున్నది మినహా ఈ ప్రాంతం ఇంకా వేరే ఏ అంశంతో కూడా ముడిపడలేదు. సో ఈ ప్రాంతీయ దృక్పథాన్ని జాతీయ దృక్పథంతో రాయగలిగితే అప్పుడు నేను జాతీయ స్థాయిలో మిగిలిన రాష్ట్రాలతో సమాన హోదాని పొందగలిగే అవకాశం ఉంటుంది. అలా దీన్ని రిప్రజెంట్ చేయండి. చూసే యాంగిల్లోనే కరెక్ట్ దృక్పథం అనేది మీది కరెక్ట్గా ఉండాలి అక్కడ, లేకపోతే ఆన్సర్లో మీకు స్కోర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. లేదండి. సో ఇట్లా మనం వీటిని డిస్కస్ చేసుకుంటూ పోతాం. సో ఇక్కడ మరొక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగము, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. సో ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహకంలో మనం డ్యూయల్ గవర్నమెంట్ అనేది ఉంటుంది, కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము. పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు అని చెప్తున్నప్పుడు అక్కడ శాసనపరమైన మరియు పాలనాపరమైన మరియు ఆర్థికపరమైన సంబంధాలు అని చెప్పుకుంటాం. అది పాలిటీ. సో పాలిటీలో ఇక్కడ శాసనం అనేది ఇక్కడ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు, పాలనాపరమైనది కూడా అవసరం లేదు, ఆర్థికపరమైనది మాత్రము కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు. ఇక్కడ కూడా అదే రాశాను కదా, కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు. ఇప్పుడు మీరు నన్ను అడగాలి, మీ మైండ్లో కూడా డౌట్ రావాలి, సార్ ఇది పాలిటీకి సంబంధించింది కదా, మీరు ఎకానమీలో ఎందుకు చెప్తున్నారు? రావాలండి. అట్లా ప్రశ్న అన్నది మీ మైండ్లో నుంచి వస్తేనే దానికి సమాధానం దొరకాలి. దొరికినప్పుడు మాత్రమే మనకు ఒక స్పష్టత వస్తుంది. లేకపోతే పాలిటీకి ఎకానమీకి తేడా లేకుండా ఆన్సర్ రాస్తారు, ఉపయోగము ఉండదు దాని దగ్గర. సో రావాలి. ఇప్పుడు అలా వచ్చినప్పుడు నేను ఇక్కడ మీకు ఇచ్చే ఇంటిస్తాను మంచి క్వశ్చన్, అది కేంద్రము రాష్ట్రం ఆర్థిక సంబంధాలని అక్కడ డిస్కస్ చేస్తూ మళ్ళీ ఇక్కడ ఎందుకు డిస్కస్ చేసావు నువ్వు?
కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు. సో ఇక్కడ ఆర్థిక సంబంధాల్లో ట్యాక్స్ డెవల్యూషన్, పన్నులను ఏ విధంగా పంచాలి అని ఫైనాన్స్ కమిషన్ చెప్పింది. ఇక్కడ పన్నులు ఏ విధంగా పంచాలని చెప్తున్నప్పుడు ఆర్టికల్ 280 అని చెప్తున్నప్పుడు అది పాలిటీ అవుతుంది. ఫైనాన్స్ కమిషన్ నేను ఇన్కమ్ ట్యాక్స్ని ఈ విధంగా పంచు, ఎక్సైజ్ డ్యూటీ ఈ విధంగా పంచు అని చెప్తున్నప్పుడు ఎకానమీ అవుతుంది. ఇప్పుడు మార్పు ఉన్నదా లేదా మీరే చెప్పండి. కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలని పాలిటీ నుంచి మనం దూరం వెళ్ళాం. ఏ సబ్జెక్ట్ కూడా ఐసోలేషన్లో తయారు చేయలేము. దాన్ని మాత్రమే ఇట్లా పట్టుకొని మిగిలినవన్నీ దూరంగా పెట్టడం అన్నది ఎక్కడా సాధ్యపడదు. కానీ నువ్వు పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోకుండా మిగిలిన దాన్ని పట్టుకోవడంతో ఆన్సర్ తేడా పడుతుంది. ఇక్కడ నేను కావాల్సింది ఏమిటి అంటే సెంట్రల్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎలా పంపిణీ చేస్తున్నావు, ఎక్సైజ్ డ్యూటీని ఎలా పంపిణీ చేస్తున్నావు, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ని ఎలా పంపిణీ చేస్తున్నావు, ఇంకా నీ దగ్గర ఉండే ఆర్థిక వనరులను ఎలా పంపిణీ చేస్తున్నావు, కేంద్రం నుంచి రాష్ట్రానికి అన్నది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల మీద చర్చ ఉంటుంది. అదే నేను పాలిటీలోకి వెళ్తే ఆర్టికల్ 280 అని, ఆర్టికల్ 275 అని, లేదా నీతి ఆయోగ్ గతంలో ప్లానింగ్ కమిషన్, ఆ కోణంలో అటువైపు వెళ్తాను. ఇటువైపు వస్తున్నప్పుడు ఇది. సో ఈ వ్యత్యాసాలు మనకు కనబడాలి. సో ఏ సబ్జెక్ట్ రాసినప్పుడు దానికి సంబంధించిన అంశాలే ఉండాలి. మళ్ళీ నేను ఇక్కడ ఆర్టికల్ 280 ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ఏర్పడను, దానికి చైర్మన్ని రాష్ట్రపతి నియమిస్తారు, ఇది కేంద్రం నుంచి రాష్ట్రాలకి పన్నుల బదిలీ చెప్తుంది. ఏంటంటే అది పాలిటీ కదా, అది రాదు ఇక్కడ. ఇక్కడ నేను ఎకానమీలోకి వెళ్తాను. కాకపోతే మధ్యలో ఉపయోగిస్తాం, ఫైనాన్స్ కమిషన్ వస్తుంది, అంతేగాని ఫైనాన్స్ కమిషన్నే సెంటర్గా చెప్తే అది పాలిటీ అయిపోతుంది. సో దీన్ని ఒక్కొక్కటి మనం డిస్కస్ చేసుకుంటూ వివరణ ఇచ్చుకుంటూ మీకు వెళ్తాను. తేడా అర్థమైందా పాలిటీకి ఎకానమీకి? సో ఇప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ మీరు ఆన్సర్ మనం చేసుకోగలిగితే ఈ కోణంలో మనము ఈ టాపిక్ చదివిన తర్వాత ఈ క్వశ్చన్ అన్నిటి కూడా నేను ఆన్సర్ చేసే స్థితిలో ఉండాలి. ఆ ఉన్నప్పుడు నేను దీని మీద ఎలాగైనా కానీ ఏ క్వశ్చన్ వచ్చినా కానీ ఆన్సర్ చేయగలుగుతాం. క్లియర్? సరే, ఇప్పుడు మనం కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలలో రాష్ట్రాలు మరియు కేంద్రము ఏ విధంగా ఆర్థిక పరమైన పంపిణీలు జరుగుతున్నాయి. రాజ్యాంగ పరంగా చూస్తే మనము ఒక సమాఖ్య వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాం. సమాఖ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. కేంద్రము మరియు రాష్ట్రము రెండు కూడా ఉంటాయి. సో కేంద్రము రాష్ట్రము రెండు ప్రభుత్వాలు ఉంటున్నప్పుడు స్ట్రాంగ్ సెంటర్ వీక్ స్టేట్స్ బలమైన కేంద్రము బలహీనమైన రాష్ట్రము ఉన్నప్పుడు సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తి దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. స్ఫూర్తి దెబ్బతింటుంది. ఈ సమాఖ్య వ్యవస్థని మీరు కేవలము పాలిటీ కోణంలో ఆలోచిస్తే సహకార కోఆర్డినేటివ్ ఫెడరలిజం అంటారు. కోఆర్డినేటివ్ ఫెడరలిజం అని పిలుస్తాం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఫైనాన్షియల్ ఫెడరలిజం అంటాం. ఫైనాన్షియల్ ఫెడరలిజం కోఆపరేటివ్ లేదా కోఆర్డినేటివ్ ఏదైతే అది కోఆపరేటివ్ ఫెడరలిజం గురించి మాట్లాడుతున్నప్పుడు పాలిటీలోకి వెళ్తాను. అదే సమాఖ్య వ్యవస్థని ఫైనాన్షియల్ రిలేషన్స్ మాట్లాడుతున్నప్పుడు ఫైనాన్షియల్ ఫెడరలిజంలోకి నేను అడుగు పెడుతూ ఉంటాను. రాజ్యాంగం అన్నది కేంద్రానికి మరియు రాష్ట్రానికి తగిన విధముగా ఆర్థిక వనరులని కేటాయించింది. రాజ్యాంగము కాన్స్టిట్యూషన్ని మీరు పరిశీలన చేస్తే ఇది లెజిస్లేచర్, ఇది ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్కి ఆర్థిక వనరులు ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్కి కూడా ఆర్థిక వనరులు ఉన్నాయి 7th షెడ్యూల్లో. సెంట్రల్ గవర్నమెంట్ సో అండ్ సో వాటి మీద పన్నులు వసూలు చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్
కొన్ని అంశాల మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ మొదలైన వాటి మీద పన్నులు వసూలు చేసుకునే అధికారం ఉంటుంది, ఇది సర్ఛార్జీలు వసూలు చేసే అధికారం ఉంటుంది, మరియు సెస్ పన్ను మీద పన్ను సెస్ని వసూలు చేసే అధికారం ఉంటుంది. అయితే ఈ వేటి మీద ఉండాలి అనే మొత్తము అంశాలన్నీ కూడా కేంద్ర జాబితాలో ఉన్నాయి. కేంద్ర జాబితాలో ఉండే అంశాలన్నిటిని కూడా మనం కేంద్రానికి ఇస్తాం. ఆ అంశాల మీద దాని ఇష్టం, పన్ను అయినా వసూలు చేసుకోవచ్చు, సర్ఛార్జ్ అయినా వసూలు చేసుకోవచ్చు. సర్ఛార్జ్ అని రాస్తూ ఉంటారు కదా 10% ఎంతో. అదేవిధంగా సెస్, ఎడ్యుకేషన్ సెస్ అని, లేకపోతే హెల్త్ సెస్ అని, ఇప్పుడు స్వచ్ఛ భారత్ సెస్ అని అలా వసూలు చేస్తున్నది. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మీకు ఏమర్థమైంది? కేంద్రానికి రాష్ట్రానికి తగిన విధముగా ఆర్థిక వనరుల్ని రాజ్యాంగం కేటాయించింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకి, స్టేట్ గవర్నమెంట్లు కూడా పన్నులు విధించే అంశాలని స్పష్టంగా రాజ్యాంగం తెలిపింది. రాష్ట్రాలకు కూడా పన్ను విధించే అధికారం తెలిపింది. ఇప్పుడు డౌట్, ఇక్కడ క్లాష్ ప్రారంభమైందండి. కేంద్రానికి కేటాయింపు జరిగింది, రాష్ట్రానికి కేటాయింపు జరిగింది. అయితే ఇక్కడే రాష్ట్రాలకి కేటాయించిన ఆర్థిక వనరులు ఆదాయ వ్యయ వ్యాకోచత్వాన్ని కలిగి లేవు. అందుకోసం రాష్ట్రాలు ఎక్కువ ఆర్థిక అధికారాలని కోరుకుంటున్నాయి. పాయింట్ అర్థమైందండి? యూనియన్ గవర్నమెంట్ ఉన్నది, ప్రైమ్ మినిస్టర్ అండ్ అరుణ్ జైట్లీ వాళ్ళ టీం అంతా కూడా. వాళ్ళు దేని మీద పన్ను వేయాలి, దేని మీద సర్ఛార్జ్ వేయాలి, దేని మీద సెస్ వేయాలి అని రాజ్యాంగం క్లియర్గా చెప్పబడి ఉంది అక్కడ. సో వాటి మీద పన్నులు అనే మాట వాడుతున్నాం కాబట్టి ఇది ఎకానమీ. ఇక్కడ ఆ పన్నులు, సర్ఛార్జీలు కేంద్రం విధిస్తూ ఉంటుంది, వసూలు చేసుకుంటూ ఉంటుంది. మరి రాష్ట్రాల పరిస్థితి ఏంటండి? సమాఖ్య వ్యవస్థ అంటే కేంద్రము ఉంటుంది, రాష్ట్రం ఉంటుంది. స్ట్రాంగ్ సెంటరా, వీక్ సెంటరా, లేదా స్ట్రాంగ్ స్టేటా, వీక్ స్టేట్ అన్నది ఇక్కడ అసందర్భం. ఇక నేను చెప్పేది అంటే స్టేట్ గవర్నమెంట్ మా పరిస్థితి ఏమిటి అన్నాయి. స్టేట్ గవర్నమెంట్కి కూడా ఒక లిస్ట్ ఇచ్చింది, ఒక 20 రకాల పన్నులను ఇచ్చింది. సో ఈ పన్నులన్నీ కూడా విధించుకొని వసూలు చేసుకునే అధికారం మీకు ఉన్నదని చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్కి ల్యాండ్ రెవెన్యూ తీసుకున్నాను. కేంద్రానికి పన్ను వేసుకోమని చెప్పారు. బాగుందండి, చాలా చక్కగా మాట చెప్పారు. రాజ్యాంగం ప్రకారము మొత్తం రాష్ట్రంలో భూమి ఎంత ఉన్నది? ఈ భూమిలో పంట భూమి ఎంత ఉన్నది? ఈ పంట భూమిలో పంట ఆదాయం ఎంత వస్తున్నది? మీరు చెప్పండి. సో 100% ల్యాండ్ అనుకుంటాను నేను. ఉదాహరణకి అది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క భౌగోళిక ప్రాంతం. తెలంగాణ అయితే 1,21 కోట్ల ఎకరాలనో, లేకపోతే ఆంధ్ర అయితే 1,50 కోట్ల ఎకరాలనో ఎంతో కొంత భూమి ఉంది. అందులో హార్డ్లీ నెట్ క్రాప్డ్ ఏరియా ఎంత ఉంటుందండి? మహా అంటే 40%, 41% ఉంటుంది. అంటే నీకు లభిస్తున్న మొత్తము భూమిలో, ఒక రాష్ట్రానికి లభిస్తున్న మొత్తము భూమిలో పంట పండిస్తున్న భూమి, నికరంగా పంట, స్థూల పంటలు చెప్పలేము. స్థూల పంట అంటే ఒక పంటకు మించి ఎక్కువ పంటలు అదే భూమిలో పండిస్తున్నప్పుడు దానిని స్థూల పంట, గ్రాస్ క్రాప్డ్ అని పిలుస్తూ ఉంటాం. ఇక్కడ నికర క్రాప్ అంటే ఏంటంటే కనీసం ఒక పంట అయినా పండిస్తున్నాం, నెట్ నికరంగా ఎంత పండిస్తున్నాం. మొత్తం 40% కన్నా ఎక్కువ ఏ రాష్ట్రంలో కూడా లేదు. మిగిలిన 60% భూమి అనేది అది అడవులో ఏదో ఇంకా మట్టి కొట్టుకుపోతుంది, అది వేరే విషయం, మనం ఇక్కడ మాట్లాడట్లేదు. ఈ 41% భూమిలో కూడా మొత్తం మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ని మీరు పరిశీలన చేస్తే, చిన్న మరియు వీళ్ళ మధ్యతరగతి అంటే less than 4 hectares
భూమిని కలిగి ఉన్న రైతులను పరిశీలన చేస్తే 80% మంది ఉన్నారు. 80% మంది ఉన్నారు. అది నేను చెప్తున్నది కాదు, ఆ రాష్ట్రాల యొక్క ఆర్థిక సర్వేలే తెలియజేస్తున్నాయి స్పష్టంగా. 80% మంది ఉన్నారు. ఈ 80% మందికి ఎలాంటి నీటిపారుదల సౌకర్యాలు, ఎలాంటి సౌకర్యాలు ఉండవు. వీళ్ళు నేటికి కూడా ఆకాశాన్ని చూసి పంటలు పండించుకోవాల్సిన దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది ఈ రాష్ట్రాల యొక్క పరిస్థితి. మరి వీళ్ళ ఇలాగే ఉన్నప్పుడు ఆ పంట భూమి నుంచి వాళ్ళు ఎంత కట్టగలుగుతారు, ఆ రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది? ల్యాండ్ రెవెన్యూ వన్ ఆఫ్ ది మేజర్ కాంపోనెంట్ ఫర్ స్టేట్ గవర్నమెంట్. కానీ ఆ ల్యాండ్ రెవెన్యూ నుంచి రాష్ట్రానికి ఆదాయము అనుకున్నంత రావటం లేదు. సో రాష్ట్రాలేమో ప్రజలకి దగ్గరగా ఉంటాయి, సో ప్రజలకి ప్రతిరోజు కూడా డిమాండ్స్, ప్రతి ఒక్క కారణము సంక్షేమము, అన్ని రకాల సంక్షేమం కోసము వాళ్ళు రాష్ట్రాల మీద ఆధారపడతారు. సంక్షేమం కోసం ఎక్కడ ఉంటుందండి కేంద్రం? ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. ఇప్పుడు నువ్వు ఎన్నికలకు వస్తే నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను, ఇగో నాకు పంటకి 9 గంటలు నీళ్ళు ఇస్తావా, పంటకి 9 గంటలు కరెంట్ ఇస్తావా, ఇగో నేను అక్కడ చెప్పులు పట్టుకొని ఇంకా ఎరువులు బస్తాల కోసం నుంచోవాల్సింది, నాకేం కర్మ ఇది, నాకు ఇస్తావా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇగో మా వాడికి బాగాలేదు, ఆసరా పథకం ఇస్తావా, ఇగో హెల్త్ బాగాలేదు, నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇస్తావా, ఇగో ఇంకో ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం ఇప్పిస్తావా? కేంద్ర రాష్ట్రాలు ప్రజలకి దగ్గరగా ఉండటం చేత ప్రజలకి రాష్ట్రాలకి ఎక్కువ సంబంధాలు ఉంటాయి. ప్రజలు తమకు కావలసిన సంక్షేమాన్నంతా కూడా రాష్ట్రాల నుంచి కోరుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంలో రాష్ట్రాల ఆర్థిక వనరులు చూస్తేనేమో ల్యాండ్ రెవెన్యూ అని, లేకపోతే మోటార్ వెహికల్స్ ట్యాక్స్ అని, లేకపోతే ఇంకోటి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. నువ్వు 100 రూపాయలు పెట్టి సినిమా చూస్తే అందులో గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళేది 5% 4% ట్యాక్స్ వెళ్తుంది. ఇలా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని నువ్వు వీటి మీద పన్నులు వసూలు చేసుకునే అధికారము నీకు రాజ్యాంగం ఇవ్వటం జరిగింది. అదే ఇక్కడ చెప్తున్నాను, రాష్ట్రాలకి కేటాయించిన ఆర్థిక వనరులు ల్యాండ్ రెవెన్యూ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కావచ్చు, మోటార్ వెహికల్స్ది కావచ్చు, ఈ టాయిలెట్స్కి సంబంధించిన లేదా ఈ ప్రోడక్ట్స్ తయారు చేయటం మీద నువ్వు విధించే ఎక్సైజ్, ఆల్కహాల్ మీద విధించే ఎక్సైజ్, ఇలాంటివన్నీ నువ్వు కలుపుతున్నా కానీ ఆర్థిక వనరులు ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక శక్తికి కావలసినన్ని వనరుల్ని ఇవ్వలేకపోతున్నాయి. ఒకవైపు సంక్షేమాన్ని ఆపటానికి అవకాశం లేదు. మరి సంక్షేమాన్ని నువ్వు బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నప్పుడు రాష్ట్రాలు మరి నిధులు ఎక్కడి నుంచి సమకూర్చుకుంటావు? అందుకని రాష్ట్రాలు ఏమంటున్నాయంటే, మాకు మరికొన్ని ఆర్థిక వనరుల్ని ఇవ్వండి, దాని ద్వారా మేము ఆదాయాన్ని పెంచుకోగలుగుతాము, దాని ద్వారా పెరుగుతున్న వ్యయాన్ని పెంచుకోగలుగుతాము, సో దాని ద్వారా మేము సంక్షేమాన్ని అందించగలుగుతాము. రాష్ట్రాల పన్ను ద్వారా ఆదాయము వ్యాకోచత్వము లేదు. అంటే ఇక్కడ ఏంటి? పన్ను రేటు పెరిగినా ఫస్ట్ పాయింట్, లేదా పన్నులు పెరిగినా ఆదాయము అంతే ఉన్నది. దీనిని మనం ఎకానమీ లాంగ్వేజ్లో పన్ను ద్వారా ఆదాయ వ్యాకోచత్వము లేదు. వ్యాకోచత్వం అంటే ఎలాస్టిసిటీ. ఒక రబ్బర్ బ్యాండ్ని పట్టుకొని ఇటుకొన పట్టుకొని నువ్వు ఎంత బలం ఉపయోగిస్తే అంత సాగుతూ ఉంటుంది, అవునా కదండి? ఎంత బలాన్ని ఉపయోగిస్తే అంత సర్టన్ పాయింట్ లాగేవనుకో తెగిపోతుంది. సేమ్ రాష్ట్రాలు కూడా ల్యాండ్ రెవెన్యూ ఇప్పటివరకు 5% ల్యాండ్ రెవెన్యూ అనుకుంటాను. నీకు చెప్తున్నది కదా 5% చాలట్లేదు, ఆర్థిక వనరులు ఇచ్చాను నువ్వు పెంచుకో అంటుంది. 5%ని 7% చేశాను, కొంచెం లాగాను రబ్బర్ బ్యాండ్, కొంచెం ఆదాయం పెరిగింది. 5% ఇది. కొత్తగా ఇంకో పన్ను వేయాలనిపించింది. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్లో సినిమా చూస్తున్నప్పుడు ట్యాక్స్ వేసాను. సినిమాకి వెళ్ళి నువ్వు పాప్కార్న్ లేకపోతే ఇంకో థమ్స్అప్ ఏదో కొంటావు కదా, అది కొన్నా కానీ వేసాను. సరే కడతాం, తప్పులేదు. ఓ థమ్స్అప్నో లేకపోతే మధ్యలో స్నాక్స్ తినాలి కదా, అక్కడికి అంత దూరం పోయిన తర్వాత వీటి మీద కూడా వేసాము. ఆ పెప్సీ ఉండేదే 40 రూపాయలు 50 రూపాయలు బాటిల్, దాని మీద నువ్వు మహా ట్యాక్స్ కడితే 2 రూపాయలు వస్తుంది. ఇది నేను చెప్తుంది. నువ్వు పన్ను రేటు పెంచినా 5 నుంచి 7, కొత్తగా పన్నులు విధించినా
ట్యాక్సీ మీదో, చిప్స్ మీదో, పిల్లలు తినే సమోసా మీదో, లేకపోతే కేకుల మీదో, 5 రూపాయలు 10 రూపాయల కేకు, 20 రూపాయల కేకు మీద ఎంత పెంచినా కానీ పన్ను ద్వారా ఆదాయ